హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పోస్టల్ బ్యాలెట్లు ఏ విధంగా ఉంది, ఓటింగ్ సరళి ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని మనం జిల్లాల వారీగా తెలుసుకుంటూ వస్తున్నాం. ఈరోజు మరో ముఖ్యమైనటువంటి జిల్లా ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సొంత జిల్లా చిత్తూరు జిల్లాని గురించి తెలుసుకుందాం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇప్పటి వరకు అజయ్ కాలంని కానీ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక చిత్తూరు జిల్లా విషయానికి వస్తే మొత్తం 14 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 14 నియోజకవర్గాల్లో అన్ని నియోజకవర్గాల్లో కూడా కూటమి అభ్యర్థులకే పోస్టల్ బ్యాలెట్లో మెజారిటీ ఓట్లు లభించాయి. ఈ 14 నియోజకవర్గాలలో వైఎస్ఆర్ పార్టీ పోటీ చేసి 2 సీట్లు మాత్రమే గెలుచుకుంది. తెలుగుదేశం పార్టీ 13 నియోజకవర్గాల్లో పోటీ చేసి 11 నియోజకవర్గాల్లోనూ, జనసేన ఒక స్థానంలో పోటీ చేసి ఆ ఒక్క స్థానాన్ని కూడా తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గాన్ని గెలుచుకుంది. ఇక పోలింగ్ సరళికి వస్తే ఈ 14 నియోజకవర్గాల్లో కూడా అత్యధికంగా కుప్పం నియోజకవర్గంలో పోటీ చేసినటువంటి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి 73.37% ఓట్లతో అత్యధికమైనటువంటి స్థానం వచ్చింది. ఇక మనం మొత్తం ఓట్లు పరిశీలిస్తే 38,341 పోస్టల్ బ్యాలెట్లు పోలాయి. అందులో కూటమి అభ్యర్థులకి 25,712, వైకాపా అభ్యర్థులకి 11,322 ఓట్లు లభించాయి. ఇతరులకి, ఇండిపెండెన్స్కి, అదేవిధంగా నోటాకి సంబంధించి 1,307 ఓట్లు మాత్రమే వచ్చాయి. మొత్తం మీద రాష్ట్రంలో దాదాపు ఒక పులివెందులు తప్పితే మిగతా అన్ని నియోజకవర్గాల్లో కూడా కూటమి అభ్యర్థులకే మెజార్టీ వచ్చింది. ఇక మనం నియోజకవర్గాల వారీగా కానీ పరిశీలించినట్లయితే మొత్తం 14 నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులు తీసుకున్న ఓట్లను పరిశీలిస్తే తంబలపల్లిలో 1086, పీలేరులో 2,446, మదనపల్లిలో 2,235, పొంగనూరులో 1,543, చంద్రగిరిలో 2,806, తిరుపతిలో 2,902, శ్రీకాళహస్తిలో 2,011, సత్యవేల్లో 845, నగరంలో 1,703, గంగాధర్ నెల్లూరులో 1,721, చిత్తూరులో 2,332, పూతలపట్టులో 1,545, పలమనేరులో 1,534, మరి కుప్పంలో 1,003 ఓట్లు కూటమి అభ్యర్థులకు లభించాయి. మిత్రులారా, ఈ వీడియోని మీ మిత్రులందరూ కూడా షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని నియోజకవర్గాల ఓటింగ్ సరళితోటి మీ ముందుకు వస్తాను. ఇట్లు మీ అజయ్ కుమార్.